హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాజ్. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ కోహ్లీ ఆడిన 10 మ్యాచ్లలో మొత్తం 500 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్న కింగ్ కోహ్లీకి ఇప్పుడు మరో ప్రత్యేక రికార్డును చరిత్రలో లిఖించే అవకాశం వచ్చింది. ఇక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ప్రత్యేక రికార్డును లిఖించే అవకాశం ఉంది. అంటే గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం 6 పరుగులు చేస్తే టీ20 క్రికెట్ చరిత్రలో 12,500 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. అంతేకాదు, ఈ ఘనత సాధించిన ఆటగాడిగా ప్రపంచంలో 4వ క్రికెటర్గా నిలుస్తాడు. టీ20 క్రికెట్లో ఇప్పటివరకు 369 ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ 9,328 బంతుల్లో 12,494 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 95 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఈ 12,494 పరుగులకు మరో 6 పరుగులు జోడిస్తే టీ20 క్రికెట్లో 12,500 పరుగులు చేసిన ఆటగాడిగా ప్రత్యేక రికార్డు కోహ్లీ పేరుపై క్రియేట్ అవుతుంది. ఇక ఈసారి ఐపీఎల్లో అద్భుత బ్యాటింగ్ను ప్రదర్శించిన విరాట్ కోహ్లీ ఆడిన 10 ఇన్నింగ్స్లో మొత్తం 500 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 4 అర్ధ సెంచరీలు, 1 సెంచరీ చేశాడు. కాబట్టి గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్లో ఈ సరికొత్త రికార్డును తన పేరుపై ఆశించవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ టీ20 క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ నెంబర్ 1 స్థానంతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇక రెండో స్థానంలో పాకిస్తాన్కు చెందిన షోయబ్ మాలిక్ 13,360 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 12,900 పరుగులు చేసిన కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక నేడు జరగబోయే మ్యాచ్లో కోహ్లీ 6 పరుగులు చేస్తే 12,500 పరుగులతో ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలోకి రానున్నాడు. మరి ఈ మ్యాచ్తో కోహ్లీ రికార్డు సృష్టించనున్నాడా లేదా అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ క్రేజీ వైరల్ క్రికెట్ ముచ్చట్ల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.